వెల్కమ్ టు మై ఛానల్ కలర్స్ ఆఫ్ కార్తిక. ఇట్స్ మీ యువర్ కార్తిక. సో ఈరోజు వీడియోలో మనం ఏం చూడబోతున్నామంటే నా పెయింటింగ్ టూర్. సో ఇంతవరకు నేను ఏమేమి పెయింటింగ్ చేసినానో అవి అన్నీ మీకు చూపిస్తాను. సో ఫస్ట్ పెయింటింగ్ వచ్చి లైక్ పెద్ద నుంచి స్టార్ట్ చేద్దాం. సో నా లైఫ్లో పెద్ద క్యాన్వాస్ ఏమైనా చేసినానంటే ఇదే. సో చాలా పెద్దది. సో యా ఇదే అది. సో ఫస్ట్ ఈ మాస్కింగ్ టేప్ కూడా నేను రిమూవ్ చేయలేదు. ఇంకా కొంచెం ఫ్యూషన్ తెచ్చి ఉంటాయి, మీకు చూస్తే అనిపిస్తాయి మీకు. సో ఇక్కడ దగ్గర నేను చూపిస్తాను. సో ఇక్కడ చూస్తే ఇవి అన్నీ గోల్డెన్, ఇవి అన్నీ అవుట్లైన్ చేసి, సో ఈ జ్యువెలరీ ఇవి అన్నీ నేను కొంచెం పర్ల్ ఈ స్టోన్స్తో వేసినాను. ఇది కంప్లీట్ లుక్. ఇది టేప్ తీసిన తర్వాత ఎట్లా ఉంటాయని నేను చూపిస్తాను. సాటిస్ఫాక్షన్ పార్ట్ ఆఫ్ పెయింటింగ్ ఏంటంటే ఇది తీసేది. ఈ మాస్కింగ్ టేప్ వచ్చి ఆల్మోస్ట్ తీసేసినాను. సో తీసిన తర్వాత ఇట్లా ఉంది. సో మీకు కనిపిస్తుంది కదా, కొంచెం క్లీన్గా అయిపోతాయి మాస్కింగ్ టేప్ తీస్తే. బట్ ఇక్కడ నాకు రావట్లేదు. సో మోస్ట్ సాటిస్ఫాక్షన్ పడితే డిస్సాటిస్ఫాక్షన్ చేసినానంటే ఇది 4 years తర్వాత ఎట్లా వస్తాయి ఇది ఇప్పుడే నాకు అనిపిస్తుంది. ఆల్మోస్ట్ ఒక 15 minutesగా ట్రై చేసినాను. ఈ సైడ్స్ అన్నీ వచ్చినాయి, ఇది మాత్రం రాలేదు. సో ఫ్రేమ్ వేసిన వాళ్ళ దగ్గరే మనం హెల్ప్ తీసుకోవాలి అంతే. సో ఇదే మా ఫస్ట్ పెయింటింగ్. సో నచ్చిందా మీకు? నచ్చితే మీకు కమెంట్ చేయండి. ఓకే. సో నెక్స్ట్ పెయింటింగ్ వచ్చి ఇది ఒక ఫ్లోరల్ పెయింటింగ్. సో ఇదే క్లోజప్లో చూపిస్తున్నాను. సో ఈ పెయింటింగ్ వచ్చి నేను ఎప్పుడు వేసినానంటే 2020, అదే కోవిడ్ ముందు జనవరిలో ఒక ఎగ్జిబిషన్ ఉన్నది. సో ఆ ఎగ్జిబిషన్కి ఇది వేసినాను. ఇది ఆల్మోస్ట్ నాకు లైక్ చాలా ఫాస్ట్ పెయింటింగ్, అంటే ఇది ఒక 2 monthsలో కంప్లీట్ చేసింది. సో ఇది కూడా ఆయిల్ పెయింటింగే. నేను మోస్ట్లీ ఆయిల్ పెయింటింగే వేస్తాను, ఎందుకంటే నాకు అదే కొంచెం కంఫర్టబుల్ మీడియం. సో ఇదే ఆ పెయింటింగ్. నెక్స్ట్ వచ్చి ఒక స్మాల్ పెయింటింగ్. స్మాల్ అంటే దానికంటే కొంచెం స్మాల్. సో ఇది వచ్చి ఒక హౌస్, దానిపైన ఉన్న సీనరీస్ అన్నీ. సో మీకు కనిపిస్తుంది అనుకుంటాను. సో ఇది కూడా ఒక ఆయిల్ పెయింటింగే. ఇది హార్డ్లీ నాకు ఒక 3 months పట్టింది ఇది చేయడానికి. సో ఇది చూసారా డేట్ 11/19. సో 11/19 అంటే November 2019. సో చాలా ఓల్డ్ పెయింటింగ్. సో అప్పుడు యాక్చువల్లీ 2019-20లో నేను చాలా పెయింటింగ్స్ వేసినాను. దాని తర్వాత కొంచెం మానేసినాను. ఇప్పుడు మళ్ళీ రెజ్యూమ్ చేస్తున్నాను కొన్ని. సో ఇదే ఆ పెయింటింగ్. ఇదే థర్డ్ పెయింటింగ్. ఓకే. సో ఫోర్త్ పెయింటింగ్ వచ్చి దానికంటే ఇంకా కొంచెం చిన్నది. సో ఇది వచ్చి ఇది ఒక ల్యాండ్స్కేప్. ఓకే. సో ఇది వచ్చి లైక్ ఒక ఫారెస్ట్, దాంట్లో వాటర్స్, రోడ్స్ అట్లా కనిపిస్తుందా మీకు? ఓకే. సో ఇది వచ్చి లైక్ 9/2019. సో సెప్టెంబర్లో వేసింది. సో ఇది కూడా నాకు అరౌండ్ 2 months పట్టింది ఇది చేయడానికి. యాక్చువల్లీ ఆయిల్ పెయింటింగ్లో మనకి ఇట్లే టైం పడతాయి, మంత్స్ అవుతాయి మామూలుగా ఒక పెయింటింగ్ చేసేదానికి. కానీ నేను ఫస్ట్ పెయింటింగ్ చూసినాను కదా, అది 4 years పట్టింది. అంత టైం పట్టదు మామూలుగా. మనం కంటిన్యూస్గా చేస్తే ఒక 3-4 monthsలో అట్లాంటి పెయింటింగ్ చేసుకోవచ్చు. ఇది వచ్చి ఎందుకంటే ఇది ఒక్కొక్క లేయర్ డ్రై అయ్యేదానికి అంత టైం పడతాయి మామూలుగా. సో అక్రైలిక్ వాటర్ పెయింటింగ్ లాగా ఇది అంత ఫాస్ట్గా మనకి డ్రై అవ్వదు. బట్ పేషెన్స్ కావాలి ఇవన్నీ చేయడానికి. కానీ అవుట్పుట్ అయితే దానికంటే ఇది చాలా బాగా వస్తాయి. ఇది ఆ పెయింటింగ్. ఓకే. నెక్స్ట్ వచ్చి ఇది నా బిగినింగ్లో చేసిన పెయింటింగ్స్. సో ఇవి అన్నీ మామూలు పేపర్లో సెట్ అవ్వదు, ఎందుకంటే ఆయిల్లో మనం చేయాలి కదా మిక్సింగ్ అవి అన్నీ. సో అట్లా ఒకలాగా అయిపోతాయి, ఆయిల్ పడితే ఎట్లా అవుతాయి పేపర్. సో ఇది వచ్చి క్యాన్వాస్ షీట్. సో ఇది వచ్చి నా డ్రీమ్ డెస్టినేషన్. సో ఇది ఎందుకు చేయాలనిపించింది నాకు ఫస్ట్గా. ఇది కొంచెం ఈజీ అనిపించింది నాకు చేయడానికి కూడా. సో అందువల్ల ఇది ఫస్ట్ చేసినాను. సో ఇదే నా డ్రీమ్ డెస్టినేషన్. సో ఇక్కడ వెళ్ళాలి మనం, అందుకోసం ఇది చేసినాను. కానీ ఎక్కడ ఇంకా ఫ్రేమ్ చేయలేదు ఇది. సో ఇది కూడా నాకు చాలా బాగా వచ్చినాయి. సో ఇది అరౌండ్ ఇది కూడా
అదో 7/19 అంటే ఆల్మోస్ట్ జూలై 2019. నేను చెప్పినాను కదా ఆల్మోస్ట్ అన్ని పెయింటింగ్స్ నేను 2019లోనే చేసింది. సో దాని తర్వాత చాలా గ్యాప్ వచ్చినాయి. సో 2019 వాస్ గుడ్ ఇయర్ అనుకుంటున్నాను. దాని తర్వాత కోవిడ్ అవి ఇవి అని అయింది కదా, సో దాని తర్వాత బ్రేక్ వచ్చినాయి చేయడానికి. సో ఇదే పెయింటింగ్. ఓకే, నెక్స్ట్ వచ్చి ఇది ఒక ఏం చెప్పలేము, ఇది ఏం థీమ్ అని కూడా నేను చెప్పలేము. ఎక్కడో ఈ ఫోటో చూసినాను, ఇది ఫోటో చూసి చేయాలనిపించింది. దీనికి ఎవరైనా ఎక్స్ప్లెనేషన్ అడిగితే కూడా నాకు చెప్పలేము. ఇది ఒక లైక్ హ్యాండ్ బ్యాగ్ ఉంది, దాని పక్కన ర్యాడిష్ ఉంది, బుక్ ఉంది, కోకోనట్ ఉంది, మగ్గు ఉంది. ఏదో నాకు చేయాలి అనిపించింది, ఇది చేసినాను. కొంచెం కలర్ఫుల్గా నాకు అనిపించింది, ఏదో ఒక మోడర్న్ ఆర్ట్ లాగా ఉంటాయి కదా అని ఇది చేసినాను. ఇదే నేను ఫస్ట్ చేసిన ఆయిల్ పెయింటింగ్. మీకు తెలుస్తాయి ఫస్ట్ చేసినాను కాబట్టి అక్కడక్కడ నాకే ఇప్పుడు చూస్తే ఇట్లా అన్ని పెయింటింగ్స్ నేను చేసినాను అని అనిపిస్తాయి. సో ఇక్కడ ఆయిల్ ఉంది, మిక్సింగ్ బాగా చేయలేదు, సో కొంచెం ప్యాచ్గా ఉంటాయి. సో బట్ చూడ్డానికి ఓవరాల్గా బాగుంటాయి, కానీ మనం దగ్గర చూస్తే తెలుస్తాయి నేనేమేమి బిగినర్స్గా ఉన్నప్పుడు ఇంత జబ్బు చేసినాను అని తెలుస్తుంది. ఓకే, సో ఇది ఒక పెయింటింగ్. ఓకే, సో ఆల్మోస్ట్ నేను 5 పెయింటింగ్సే కొంచెం పెద్దగా చేసింది. అప్పుడప్పుడు చిన్నది చేస్తాను. నేను రీసెంట్గా వచ్చి ఈ టాంజూర్ పెయింటింగ్ చేసినాను, ఇవి ఫ్యాబ్రిక్లో. సో ఫ్యాబ్రిక్లో అది కొంచెం ట్రెండ్ అవుతుంది కదా, ఊరికే ట్రై చేద్దామని ఈ పెయింటింగ్ చేసినాను. సో ఇది వచ్చి ఒక అమ్మాయి అని చెప్పలేము, రాధా అని చెప్పలేము. సో ఈ పెయింటింగ్ వచ్చి నేను ఈ సిల్క్ క్లాత్లో చేసినాను. సో ఇది వచ్చి కొన్ని ఇవి కంప్లీట్ అయింది. సో డ్రై అయిన తర్వాత నేను ఒక బ్లౌజ్ స్టిచ్ చేద్దాం అనుకున్నాను. బ్లౌజ్ అంటే అదే టాప్ లాగా మా పాపకి వచ్చి ఒక స్కెచ్ బుక్. సో ఈ స్కెచ్ బుక్లో వచ్చి అప్పుడప్పుడు నాకు ఫాస్ట్గా ఏమైనా చేయాలి, పెయింటింగ్ చేయాలి, డ్రాయింగ్ చేయాలంటే దీంట్లో చేస్తాను. సో ఇది వచ్చి ఫస్ట్ వచ్చి ఇది ఒక క్యాప్సికమ్ కొంచెం రియలిస్టిక్ డ్రాయింగ్ లాగా, ఇది కలర్ పెన్సిల్స్లో వేసినాను. సో ఇది కింద వచ్చి ఒక కేక్. సో కొంచెం రియలిస్టిక్ డ్రాయింగ్ ట్రై చేసినామని ఇది ట్రై చేసిన. ఓకే, నెక్స్ట్ వచ్చి ఇది ఒక క్రష్ టిన్ లాగా బాగుంది కదా. ఏదో అప్పుడప్పుడు ఇట్లా నాకు అనిపించినప్పుడు ఇది చేస్తాను. ఇది ఒక లైక్ 20-30 మినిట్స్లో అయిపోతాయి ఫాస్ట్గా. అండ్ ఇది వచ్చి మా ఇంట్లో ఒక క్యాలెండర్ లాగా ఒకటి ఉన్నది ఇట్లా. సో అది చూసి డ్రా చేద్దామని ట్రై చేసినాను, బాగానే వచ్చినాయి అనుకుంటాను. సో నెక్స్ట్ వచ్చి ఇది ఒక ఐస్ క్రీమ్ అండ్ ఇది వాటర్ మెలనో లెమనో ఏదో ఒకటి నేనే ట్రై చేసినాను. సో కొంచెం రియలిస్టిక్ అని, దీని మొత్తం ఫుడ్డే ఉంటాయి. మనం ఏమైనా తినాలనిపించినప్పుడు తినకుండా దీనిలో డ్రాయింగ్ వేస్తాను. సో ఇది వచ్చి బర్గర్. సో తింటే ఎట్లా వెయిట్ అయిపోతానని ఇట్లా డ్రాయింగ్ వేస్తే మనం సాటిస్ఫై అవుతామని డ్రాయింగ్ వేస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చి ఇది ఒక కప్ కేక్, ఒక లెమన్ స్లైస్ బాగుంది కదా. అండ్ నెక్స్ట్ వచ్చి ఇది చాకోబార్ ఐస్ క్రీమ్, మ్యాగ్నమ్ ఐస్ క్రీమ్ అని చెప్పచ్చు అనుకుంటాను. సో ఇది కూడా ఒకటి. ఓకే, నెక్స్ట్ వచ్చి ఇది ఇడ్లీ సాంబార్ అండ్ చట్నీ, ఇది ఓకే స్క్రిబ్లింగ్. ఓకే, నెక్స్ట్ వచ్చి ఇది సమోసా, న్యూస్ పేపర్లో సమోసా అండ్ కొంచెం ఆనియన్ స్లైసెస్ ఉన్నలాగా. ఓకే, నెక్స్ట్ వచ్చి ఇది వచ్చి ఒక బాదం మిల్క్. ఇది వచ్చి మా హస్బెండ్ అడిగినాడు ఇది డ్రా చేయమని. సో దానికోసం ఇది ట్రై చేసిన, కొంచెం వచ్చినాయి అనుకుంటాను, కానీ ఏదో దట్స్ ఫైన్. ఇది వచ్చి ఒక ఆరెంజ్ జ్యూస్. ఓకే, అండ్ ఇది వచ్చి ఒక రోజ్. ఓకే, అండ్ ఇదే లాస్ట్. ఇది వచ్చి ఒక టీలో అదే టిన్ ఉంటాయి కదా పాట్ లాగా, అది దాంట్లో ఇది టీ వేసిన లాగా. అంతే, ఇది అయిపోయింది. నేను కొన్ని పెయింటింగ్స్ వచ్చి నా వాల్లో గమ్ వేసి స్టిక్ చేసినాను, అది కూడా మీకు చూపిస్తాను. కమ్ ఇట్లా వాల్లో నేను స్టిక్ చేసినాను అన్నాను. సో
సో ఇక్కడ ఒకటి పడిపోయింది ఈ గ్యాప్లో, అది వదిలేసండి. సో ఇది వచ్చి ఒక ఫ్లవరే, ఇది అదే సిమెంట్లో వేసింది ఇది యాక్చువల్లీ. సిమెంట్, వైట్ సిమెంట్లో ఇది అట్లా కలిపి ఒక టెక్స్చర్ అట్లాగా చేసినాను. అండ్ పైన వచ్చి ఒక బర్డ్లో ఒక హైబిస్కస్, అంతే. సో ఇది వచ్చి ఒక దోశ, మసాలా దోశ. సో ఇది వచ్చి ఇప్పుడే రీసెంట్గా చేసినాను, ఒక 1 వీక్లో అయిపోయింది ఇది కూడా. సో నెక్స్ట్ ఇది వచ్చి ఒక స్మాల్, ఇది వచ్చి ఈ చిన్నపిల్లలు ఉంటారు కదా, వాళ్ళతో కలిపి ఇది చేసినాను. సో వాళ్ళకి ఒక క్యాన్వాస్, నాకు ఒక క్యాన్వాస్ ఇచ్చి నేను ఇది చేసినాను. అండ్ ఇది వచ్చి రైజిన్ ఆర్ట్ యాక్చువల్లీ. సో ఇది వచ్చి నేను ఒక వర్క్షాప్ చేసినాను, రైజిన్ వర్క్షాప్. సో అప్పుడు చేసినది ఇది. సో ఇదే, దీని మధ్యలో ఎక్కడ పోయినాయి కనిపించలేదు, అది ఎక్కడ పోయినాయంట. సో ఈ వాల్ ఇట్లే ఉంటాయి. ఓకే, కొంచెం ఇవి నా పెయింటింగ్ కలెక్షన్స్ అన్నీ నేను చేసింది. సో మీకు దీంట్లో ఏం నచ్చుతాయని నాకు కమెంట్లో చెప్పండి. సో మీకు ఈ వీడియో నచ్చుతాయి అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ చేయండి. తప్పకుండా మీకు ఏ పెయింటింగ్ నచ్చుతాయని కూడా కమెంట్ చేయండి. అంతే, బాయ్.